లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యంలో నుంచి మార్కు సువార్త 14:3. ఆయన బెతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనంలో కూర్చుని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. ప్రేమైన వల్లరా, యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన మనము ఆరాధన చేయడం శ్రేయస్కరం. మనం ఆరాధన చేయడాన్ని బట్టి దేవుడు సంతోషపడతాడు. అది అద్భుతమైంది. రెండోదిగా ఆయనను ఆరాధించిన దానికి మనం ఆశీర్వదింపబడతాం. అది గుర్తుపెట్టుకోవాలి. మన కొరకు కలువరిశిలలో ప్రాణం పెట్టిన దేవుణ్ణి కృతజ్ఞత కలిగి మనం సాగిలపడి ఆయనను మయంపరచాలి. కీర్తనకారుడు అనేకసార్లు అదే అన్నాడు. ప్రతిసారి ఆయన ఎదుట సాగిలపడడానికి ఇష్టపడ్డాడు. అయితే ఇక్కడ చూసినట్టయితే బెతనియా అనే ఊర్లో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట యేసు ప్రభు భోజనానికి కూర్చున్నప్పుడు ఒక స్త్రీ ఏం చేసింది? మిగులు విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర బుడ్డి తీసుకొని వచ్చి అది ఆయన తల మీద పోసెను అని రాసింది. ఆ అత్తరు అది చాలా విలువైంది. అది పగలగొట్టేనని ఇంకో సువార్తలు రాసి ఉంటుంది. ఇది తీసేది కాదు, మూత తీసేది కాదు. ఒకసారి మూత తీస్తే మళ్ళీ దానికి పెట్టలేరు, సీల్ ఉంటుంది. ఏదో ఎన్నో సంవత్సరాలు అదే అక్కడ రాసి ఉంటుంది. 200 దేనారములు కానీ ఉంటుంది. 160 రూపాయలు అంటుంది. 160 రూపాయలు అంటే క్రీస్తు శకంలో అంటే 25 సంవత్సరం ఈరోజు 2025 సంవత్సరం కదా. ఆ 33.5 సంవత్సరాల జీవితంలోనికి వెళ్తే అంటే యేసుప్రభు పుట్టినాక 33 సంవత్సరాలు అంటే ఎంత వేల అవుతుంది? 160 రూపాయలు ఆ దినంలో లెక్క పెడితే అసలు చాలా ఎక్కువ అవుతుంది వేల. ఆ వేల ఆరాధన చెప్పలేం. అంత విలువైన అత్తరును యేసు ప్రభు పాదములకు తల మీద పోసింది. ఎందుకు పోసింది ఆమె అంటే, యేసు ప్రభువును తన జీవితం కంటే ఈ భూమి మీద ఏది నాకు ఎక్కువ కాదు అనే ఉద్దేశంతో ఆయన తల మీద పోసింది. అయితే ఈ కుష్ఠరోగి అంటే ఆ ఇంటిలోనికి వచ్చి ఎందుకు పోసింది అంటే, సమాజం ఎదుట పోసింది. మన ఆరాధనలు మనం రక్షింపబడిన ఉద్దేశం ఆయన బహాటంగా సిలువబడ్డాడు కాబట్టి మనం రక్షణ కలిగిన వారమై బహాటంగా ఆ ఇంట్లో అందరి ముందు యేసు ప్రభుకు ఆరాధన చేస్తూ వచ్చింది ఆమె. ఈనాడు రక్షింపబడిన మనం చాలా మంది మందిరానికి వెళ్తాం. అవకాశం దొరకక ఆరాధన చేయడం అనేది అది ప్రత్యేకం. కానీ అవకాశం ఉండంగా ఆరాధన చేయకుండా ఎంతోమంది వచ్చినట్టే మౌనంగా వారు నోరు తెరవరు. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు మౌనం వహించినాడు. యెషయాగ్రంథం 53వ అధ్యాయంలో బొచ్చు కతరించు అని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్ట అతను నోరు తెరవలేదు. ఎందుకంటే నీ నా అవిధేయత పాప పతనమును తీసివేయడానికి ఆయన కలువరిశిలలో గొర్రె వలె మౌనంగా లోక పాపములను మోసుకొని గొర్రెపిల్లగా వధింపబడి ఆయన రక్తం మనకిచ్చినాడు. ఆ రక్తం ద్వారా మనం ఈనాడు విమోచింపబడిన ప్రజలం, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలం. పరలోకంలో జీవగ్రంథమందు మన పేరు లిఖించబడ్డది. మనం ఈనాడు చనిపోతే విశ్వసించిన మనము ప్రభునందు మృతి చెందిన వారము, ధన్యులము. పరలోకంలో బంగారు వీధులలో ఆ మహిమరాజ్యంలో ఆయనను ఆరాధించే వారమై ఉంటాం. పరలోకానికి వెళ్ళినాక ఆరాధన చేసడం ఉంటుంది, ఇంకోటి ఏం లేదు. ఈ నరకంలో ఉన్న వాళ్ళు యాతన పడతారు, వాళ్ళు రోదన చేస్తారు. పరలోకంలో ఉన్న ఆనందంతో ఆరాధన చేస్తారు. ఈ ఆరాధనకి తర్వీదుగా సంఘాల్లో వ్యక్తిగతంగా ప్రతి సంఘంలో ఆరాధన చేస్తారు, పాటలతో ఆరాధన చేస్తారు. ప్రత్యేకంగా భక్సింగ్ గారికి దేవుడిచ్చిన దర్శనంలో హెబ్రోన్ అనే సావాసంలో వ్యక్తిగతంగా నీ జీవితంలో నా జీవితంలో ఏం జరిగిందో దాన్ని వర్ణించుకుంటూ ఆరాధన చేయడం అద్భుతమైన సంగతి. ప్రియమైన సోదరుడా, సోదరి, ఈ దినము నీవు ఈ అనుభవాన్ని కలిగి ఉన్నావా? కలిగి లేకపోతే ఆలస్యం చేయక ఆయనను ఆరాధన చేయి. ఆయన వలన నీ జీవితం ఆశీర్వదింపబడతాడు. దేవుడి మాట దీవించునుగా. చిన్న ఆరాధన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. తండ్రి, ఒక స్త్రీ నిన్ను ఘనపరిచిన విధానం అత్యున్నతమైంది. మా జీవితంలో మేము నిన్ను ఎన్నిక చేయక నిన్ను చేయవలసినంత ఘన చేయలేము తండ్రి. నిన్ను అత్యున్నతంగా చూసుట కృపణిస్తున్న దాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ, నువ్వు ఇచ్చిన రక్షణను బట్టి స్తుతి చెల్లిస్తూ, నువ్వు చేసిన మేళ్లకు ఏమి ఇవ్వలేక హృదయమార స్తుతి ఆరాధన యేసు ప్రభు పాదములకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. వీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.